పండుగ వాతావరణం అయితే నేను ఇది చూపెట్టాలి మీకు. ఇది పండుగ వాతావరణమా దండగ వాతావరణమా పబ్లిక్ చెప్తారు. ఒకవేళ పండుగ వాతావరణం అయితే ఈయన పేరేం పేరు చూడరు, ఈ మంత్రి ఏం చెప్పిండు చూడరు. ఒకవేళ అది పండుగనే అనుకుంటే పండుగలకి ఏడుపులు ఎందుకు వస్తాయి, ఇంకా సమస్యలు ఉన్నాయి ఎందుకు అని బయటకు వస్తాయి. ఒకసారి చూడండి, ఈయన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ జిల్లాకు సంబంధించి ఏం మాట్లాడిండో మీరు చూడండి. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా నాకే ఎరక. మా ముఖ్యమంత్రి దేడు దిమాకు, మేమంతా దివానగాళ్ళము, మాకే ఎరక, ఎవరో అనుడెందుకు మేమే అనుకుంటాము అని ఎంత సింపుల్గా ఆ ఊరికి సంబంధించి ఆయన 127 మంది అంటే అలా ఊర్లకు సంబంధించి చూసినావా. గా ఊర్లోనే గంతమందికి పెండింగ్ ఉన్నది, కాలేదనే లెక్క వాళ్ళతానే ఉంది. మళ్ళా 100% అయిపోయింది, 100% చేసేసినాం, ఇక ఏం లేదు అని చెప్తారు వీళ్ళు. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మనం చెప్తున్నా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు 100% పూర్తయిపోయిందన్న సన్నాసులని దేడుగాలనాలనా దివానగాలనాలనా? పోనీ మనం అంటలేం కనీసం, అంటే ఈయన అన్నట్ట, పోనీ మంత్రి ముఖ్యమంత్రిని దేడుగాడు ఆనకేమరికా అన్నట్ట. ఇది 100% అయిపోయింది అన్నారు కదా, ఇంకా 127 ఎవరు మరి ఏ దేశస్తులు? పక్కనున్న బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేమన్నా రుణమాఫీ అడుగుతున్నారు వాళ్ళు. ఎట్లా చెప్పారు మీరు 100% అయిపోయిందని? తలకాయ ఉండి చెప్పిరా లేకపోతే ఇగో నేనేమంటా ఉన్నంటే తలకాయ లేని వాళ్ళకనే చెప్పొస్తుంది, తలకాయ ఉన్నోనికనే చెప్పొస్తుంది. ఇట్లా దేడుగాలకైతే చెప్పరాదు. మనం ఏమని అడగస్తుంది, ఏం చెప్పొస్తుంది వీళ్ళకి? వీళ్ళని దేడుగాలు అనకపోతే ఏమంటారు మరి? కొంచెమన్నా దిమాకున్నదా? కనీసం అవగాహన ఉన్నోనికి చెప్పొస్తుంది, అరే సార్ ఇంకా పెండింగ్ ఉన్నారు చాలామంది రకరకాల కారణాల చేత, రుణమాఫీ కంప్లీట్ చేస్తే గ్రామాలలో సంతృప్తిగా ఉంటారు రైతులు, సో దాని ద్వారా మీ పరిపాలన బాగుంటుందని అట్లా చెప్పినా వింటారు. ఎవరైనా తలకాయ ఉన్నోడు ఉంటే. లేనోడు ఉంటే వాడిని ములుగర్రతో పొడుస్తామా, కొర్రాయితో సురుకు పెడతామా, అది రెండోది పద్ధతి, వాళ్ళని ఎట్లు ఉరికిస్తామనేది. కానీ మూడోది వచ్చేసి మరి వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమైతే చెప్పాలి. వాడికి తలకాయ ఉన్నోనికనే చెప్పొచ్చు, లేనోనికనే చెప్పొచ్చు. సగం ఉన్నోనికి ఎట్లా చెప్పాలి మనం? లేదని ఒకడు అంటాడు, అయ్యిందని ఒకడు అంటాడు. ఇంకొకటి అసలు దేడుగాడు ఏడున్నాడు, అసలు దివానాగాడు ఏడవన్నాడు. ఇది నేనంటున్నా అనుకోకూరు, మళ్ళీ రైతులు అంటా ఉన్నారు. ఎందుకు అంటున్నారో ఇక ఒకసారి చూడండి. ఈ మంత్రి ఏమంటారు చూడరు మీరు. నిన్న మొన్న చూసుంటారు, కానీ మనం దానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి. వాస్తవంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మేము చెప్పింది 2 లక్షల లోపల 2 లక్షల లోపల మొన్న కూడా మాట్లాడినాం, మొన్న కూడా అనుకున్నాం 2 లక్షల లోపల బయట వాళ్ళకి ఏదో పుణ్యానికి చేస్తూ ఉన్నాం. మాకు యాక్చువల్గా మేము పెట్టుకోలేదు, అయినప్పటికీ ఏదో చేస్తూ ఉన్నాం, దయాదాక్షిణ్యంతో చేస్తూ ఉన్నాం. అది అలా బిహేవియర్. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు అంటే ఏమనుకోవాలి? 2 లోపట ఉన్నాయని చెప్పి మీరు ఏమన్నా ఆ రోజు చెప్పినరా? మీరు అన్నాడు. పోనీ గైడ్లైన్స్లా పెట్టకుండా ఉన్నారా? మరి గైడ్లైన్స్లో ఎందుకు వచ్చినాయి? మీరు 2 lakhs అబోవ్ వాళ్ళకి పే చేస్తే పడతాయని చెప్పింది మీరే కదా, మంత్రులు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కదా. మరి సిగ్గుశరం లేదా చెప్పేటప్పుడు? అంటే అన్నం దీన్ని చెప్పలేదా? ఇంకేమైనా దీన్ని చెప్పిరా లేకపోతే ఇంకేమైనా వేరే తాక్కుంటే చెప్పిర్రా? ఉన్నదా? రైతులు ఇట్లా డైరెక్ట్గా అంటా ఉన్నారు. ఇక చూడండి. కానీ 2 లక్షల పై వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అడగడము, ఆ అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రభుత్వాన్ని అడగడమట. ఈ సన్నాసులకు సోయుందా అసలు? ఎవడు అడిగిండు రబ్బాయి మిమ్మల్ని? ఎవడు అడిగిండు? మీ దగ్గరకు వచ్చిర్రు ఎవరన్నా? పైనున్న వాళ్ళకు మీరు షెడ్యూల్ ఇస్తామంటేనే అడిగిర్రు తప్ప ఎవరు కూడా 2 లక్షల కంటే పైన వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ చేయమని అడిగిన వాళ్ళే లేరు. అడిగితే నాశ ఉంటాడు ఒక్కడు తప్ప. పాపం రైతులు ఏమన్నారు తెలుసా? ఆడు ఇస్తాడో ఇయ్యడో అన్న నమ్మకమే లేదని వీళ్ళు ఉన్నారు రైతులు. నేను ఇంకా ఖచ్చితంగా చేయించుకుందామన్నా అని చెప్పి నేను పోరాటం చేస్తూ ఉన్నా, ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటే అడిగినమా, పెట్టకపోతే అడిగినమా? మేనిఫెస్టోలో ఉంటే అడిగినమా, లేకపోతే అడిగినమా? రైతు డిక్లరేషన్లా పెట్టుకుంటే అడిగినమా, లేకపోతే అడిగినమా? ప్రతి రైతుకు అన్నారు, ఇంకా కుటుంబానికి అన్నారు, ఇంకా దొంగలు ఆనాడు. మరి మేము ఇది అడుగుతున్నాం ఇప్పుడు, మరి రైతు కుటుంబానికి అని చెప్పి ఇలా
మీరు పెట్టుకున్నామల్లా అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. రైతు కుటుంబం అంటే ఏంటిది? ఎట్లా రైతు కుటుంబం? రేషన్ కార్డా? రేషన్ కార్డు పెట్టి ఒక 3-4 కుటుంబాలు ఒక జాగా లేచి అందరు కలిపి 2 లక్షలు ఇస్తాం పో అని చెప్పి ఎగబెట్టుడా. ఇక దీన్ని ఇంకా ఏదో మనం అడిగినాం కాబట్టి చేస్తురట. అడుగుడు కాదు, కడుగుతారు బిడ్డ. ఒక్కొక్కరిని కడుగుతారు మంచిగా, ఎవరు ఇడిచిపెట్టాడు. మీరు ఇలా ఇది చెప్పే పరిస్థితి వచ్చిందంటే కారణం అది. ఇగో చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి, ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడారు. ఈ శాసనసభ్యులు అని అన్నాడు చూడు, ఇది పక్కా మన విజయం. ఇది పక్కాగా మన విజయం. ఇది ప్రతి ఎమ్మెల్యే ప్రెజర్ చేసే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి మనకు కాల్స్ వస్తుంటే, ఆ కాల్స్ వీడియోల రూపంలో బయట తిరుగుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చేరడం వల్ల ఇలా ఆ ప్రెజర్ పోయింది వాళ్ళకి. ఇదైతే పక్కాగా మన సక్సెస్. ఇది మనదంటే రైతులది. అడిగినాం, ఎప్పుడు అడిగినాం? పెట్టుకున్నారు కాబట్టి అడిగినామంటా ఉన్నాం. మీరేమంటా ఉన్నారంటే మీరు అడిగిరు కాబట్టి మేము చేస్తూ ఉన్నామంటారు. ఏదో మీరు బిచ్చమే మీరు అడుగుతున్నారు కాబట్టి మేము వేస్తున్నామంటారు. కాదురా నాయన, మీకు తెలివి ఉండి మాట్లాడుతుర్రో లేక మాట్లాడుతుర్రో, మీరు గైడ్లైన్స్లో పెట్టుకుర్రు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ప్రతి ప్రచారంలో చెప్పుకున్నారు కాబట్టి, ప్రతి రైతుకు అని చెప్పారు కాబట్టి, మీరు కాక మీ నాయకులంతా గ్రామాలలో ఓట్లు వేయించినప్పుడు మన ఇంట్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకు రుణమాఫీ అవుతుందని చెప్పిన దొంగలు మీరు, చెప్పిన సన్నాసులు మీరు, చెప్పిన దివనగాళ్ళు మీరు. అందుకోసం మేము అడిగినాము. ఏదో మీరు ఎలా మా మీద ఏదో దయతోని దయా దాక్ష్యం వేయకుర్రా బై బంజేరి వేయకుర్రా. అసలు ఏం వేయకురి? మేము చూసుకుంటాం ఏం చేయాలనో. మాకు మొత్తం ఉన్నది. మీ కథ ఎట్లా పట్టియాలనో. ఎవరి పైసలు రా బై, ఎవరి జాగిరి, ఎవరి కథ, ఏం లెక్క, మీకు ఇచ్చింది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? ఇంకోటి, ఇప్పుడు ఈయన మాట్లాడుతుండు కదా, నేనేమంటా ఉన్నా, నువ్వు దసరా అని చెప్పినవా ఒకనాడు. నా దగ్గర పాత వీడియో ఉన్నది. దసరాకు పక్కగా కంప్లీట్ చేస్తామని చెప్పాడు, దీపావళి అని చెప్పాడు, సంక్రాంతి అని చెప్పాడు, ఉగాది పండుగ వస్తూ ఉంది. నీ మాటకి ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా? ఏమన్నా గింతనన్నా? పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్టే ఆయన మాట్లాడితే ఏం నడుస్తుందా, ఆయన ఉన్నా అది అనే కాడికి వచ్చింది. సిగ్గు పోతుంది. సిగ్గు పోగొట్టుకోకురి. దారుణం ఇది. ఇంత అసలుడు ఏడవన్నాడు. సరే నువ్వు చెప్పినావు, అసలుడు ఏడవన్నాడు చెప్పురి. చెప్పాల్సినోడు ఈ శాఖనా, నీ కథనా, నీది నెత్త కత్త, నీది ఏమున్నది అసలు, నీది ఏం బాధ్యత? నువ్వు చెప్పి పీక్తావు. నువ్వు ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్తాడు చూడురిగా. ఆయన ఏం చెప్తాడు చూడు. అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి, ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడంతో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే కొంతమందికి చూసిరా, నిధులు వెంటనే విడుదల చేసేసినామని చెప్పబోయి మళ్ళా ఉంచుతారని చెప్పి, కింద కాదు మీద ఉంచగిల్లా అని చెప్పి భయపడి రైతులు అదే మాట అంటూ ఉన్నారు. మీద ఉంచుతారేమో అని భయానికి పైసలు మెసేజ్ చూడరు అక్కడ కింద. ఇలా లైవ్లో మెసేజ్ చూడరు కింద. 4వ విడతల పేరు వచ్చింది కానీ ఇప్పటిదాకా పైసలు పడలేమని పెట్టిన రైతుల పేరు చూడండి ఒకసారి క్లియర్గా కనిపిస్తూ ఉంది లైవ్లో. మీరు ఇలా చూడండి, అన్ని మెసేజ్లు అవే. అన్నా 4వ విడతల నాకు పేరు వచ్చిందే, పైసలు పడలేదే, నెల అయిపోయిందే, నెలన్నర అయిపోయిందే, అసలు ఇస్తారా ఈ దివానాగాళ్ళు పడతాయా లేదా అని ఆ మెసేజ్ పెట్టేవాళ్ళంతా ఎవరు మరి? అది తట్టుకొని మళ్ళా వెంటనే ఏందో 4వ విడతల వెంటనే రిలీజ్ చేసినాడు. 3,000 కోట్లు రిలీజ్ చేయడం చేత కానీ దద్దమ్మలు మీరు మాట్లాడతారు ఇంకా పెద్ద మాటలు. ఇగో ఇంకోళ్ళకన్నా రాకపోయి ఉంటే గడ మస్తు మంది ఉన్నారు. నీ నియోజకవర్గంలో ఫస్ట్ హుస్నాబాద్లో ఎంతమంది ఉన్నారు చూసుకోపో. తెలివి ఉంటే నీ నియోజకవర్గంలో ఎంతమందికి 4వ విడతల 4వ విడతల పేర్లు వచ్చి ఇప్పటిదాకా పైసలు పడని రైతులు దునియా మంది ఉన్నారు నీ హుస్నాబాద్లోనే. ఇంకా మొత్తం జిల్లాలన్నీ వెతికితే తలకాయలు ఏడబెట్టుకుంటారు. అసలు మీరు తలకాయలు ఏడబెట్టుకుంటారు మీరు మొత్తం అందరు కనుక వస్తే. అంటే అది డేటా లేదు, ఎవడు అడగడు, ఏ రైతు లేడు, ఆ రైతులకు సంబంధించి మాట్లాడడానికి ఎవడూ లేడు ఈ రాష్ట్రంలో, ఏ జర్నలిస్టు మాట్లాడు, ఏం ప్రాబ్లం లేదు అని మీరు అనుకుంటారు. ఉరికిచ్చి కొడతారు ఊర్లలోకి పోతారు అంటే. ఇగో ఎవరికి ఇవ్వాలి? నీదేమున్నది అసలు? నిన్న ఒక రైతు మెసేజ్ పెట్టిండు. అయితే ఇంకా అంతకంటే ఎవరన్నా అసలు ఎవడివే అసలు? ఆయన ఇచ్చిన పని ఏంటిది? ఆయన శాఖను చక్కదిద్దుకోమని మొదలు మందిది తర్వాత గడువు అని చెప్పారు డైరెక్ట్. ఇక ఇంతకంటే బూత్ ఇంకేముండదు నాకు తెలిసి. వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఏదంటారు చూడు, ఆట నేర్చిన బొమ్మ బొంక నేర్వదా అన్నట్టుగా. అది బూతే కానీ లెక్కకైతే అది నిజంగా అంత బాధలో ఉన్నారు పబ్లిక్. అది నేర్చిన బొమ్మ బొంకడం కూడా నేర్స్తుంది అన్నట్టు ఇలా అట్లనే తయారయ్యారు వీళ్ళు. చెప్పింది ఏంది,
చేస్తున్నది ఏంది, మీరు చేస్తా అంటున్నది ఏంది? క్లారిటీ ఉందా అసలు మీకేమన్నా? 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళ కట్ట ఇప్పుడు చెప్తారు ఇక చూడు. అసలు మంత్రి ఆడవన్నాడు, అసలు ఈ ముచ్చట చెప్పాల్సిన వాడు ఆడవన్నాడు చెప్పురు మాకు. ఉన్నాడా అసలు రాష్ట్రంలో? ఉంటాడా లేకపోతే పీక్ పాడేస్తున్నారు పక్కకు? చెప్పిన ముఖ్యమంత్రి మరి యాడున్నాడు చెప్పాలి కదా. అసలు ఈ శాఖ ఎవరిది? నీకు ఇచ్చిన పని ఏంది? నువ్వు ఎలగబెడుతున్నది ఏంది? నువ్వు ఎప్పుడేంది? నీతో చెప్పించినది ఏదో ఆటల అరటి పండు లెక్క నడిమిట్లో ఏదో బుడుముంగ లెక్క నువ్వు వచ్చిపోతా ఉన్నావు. నువ్వు ఎందుకు వస్తా ఉన్నావు అసలు? నీకేం పార్టీ? సరే ప్రభుత్వంలో ఉన్నాడు ఒక మంత్రి ఉంటే నీ మాటకు విలువెక్కడిది? మరి ఏమైంది మొన్న? నువ్వు మంత్రివే, మరి మొన్న నువ్వే చెప్తివి దసరాకు పడుతుందని, పడకపాయే. షెడ్యూల్ ఇస్తామని చెప్తే ఇంకా రాకపాయే. ఇప్పుడు ఏదో డేట్ చెప్తా ఉన్నాడు, మంత్రి మార్చిలో వస్తుంది అని చెప్తాడు. ఇక చూడు, ఇక పరంగా ప్రూఫింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళని సర్టిఫై చేసారో వాళ్ళందరికీ నయా పైసా లేచి ఒకరు గట్టిగా అడిగితే అయిపోతుండే. గిట్లా ఉన్నప్పుడు నా లెక్క ఒక్కడు గట్టిగా మాట్లాడి యాడ చేసిరు అన్న, అసలు అన్ననే అనూరి తిట్టకూరి, నేనేం తిట్టుమంటలేను, నేనేమి ఎగబడమంటలేను, అసలు యాడ చేసిరు చెప్పాయా అని అడిగేటోడు ఒక్కడు ధైర్యం ఉన్నాడు కావాలన్న మనకు. నేను చెప్పేది కదా, రైతుల నాయకులు పుట్టాలన్నా లేచి అడిగేటోడు కావాలి, ఎవరికి భయపడకుండా. ఒక్కరు లేవకపోతే నలుగురన్న లేచి, అవు మంత్రి గారు నువ్వు చెప్పేది వాస్తవమే, కానీ ఇక్కడ మాకు ఇంకా 4వ విడతల పేర్లు వచ్చి కూడా పైసలు పడలేదు, నీకు సాక్ష్యం కావాలన్నావు కదా, ఇగో ఇది సాక్ష్యం అని చెప్పేటోడు దమ్మున్నోడు కావాలి. అక్కడ పోలీసులు నూకేస్తారన్న. ఎవరు పోలీసులు? ఎందుకు? ఏంది అసలు? అది ప్రజాస్వామ్యం ఏం లేదా? ఎంత నూకేస్తారు? ఏడదాకా నూకేస్తారు? ఎడదాకా నూకేసి ఏం చేస్తారు మనల్ని? మనం అడుగుతున్నది ఏంది? న్యాయబద్ధంగా మనకు రావాల్సిందని అడుగుతూ ఉన్నాం. లిస్టుల పేరు వచ్చినాక పైసలు ఎందుకు పడలేదని అడిగినాం. తప్పు ఉన్నదా? లేమన్నా ప్రశ్నలో తప్పు ఉన్నదా? లేకపోతే నీ భావంలో తప్పు ఉందా? నీ ఆలోచనలే తప్పు ఉన్నదా? ప్రతిపక్షం నాయకులు ప్రతిపక్షం వాడు అడిగితేనన్నా అరే వాడు కావాలని బడగలిసి మీదేస్తుండ్రు, మన దగ్గర డేటా లేదు, మను లేదు, మశానం లేదు, ఒట్టిగానే మమ్మల్ని బదనాం చేయడానికి పెట్టుకుంటాడు అని చెప్పి అంటే ఒక లెక్క పత్రం. రైతులు డైరెక్ట్ అడిగితే మనకు వచ్చిన నష్టం ఏముంది? లిస్టు చూపించి ఇక్కడ ఉన్నదన్నా నాకు పడలేదని అన్నానే అందాం. నేను కూడా ఫోన్ చేస్తే అన్నానే మాట్లాడతా. ఇలా మాట్లాడినట్టు అట్లా డైరెక్ట్గా అన్న ఇక ఉండదు కదా, గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలి కదా. ఇక్కడ కూడా మనం అది భాష ఖచ్చితంగా దాని మీద కంట్రోల్ ఉండాలి, ఉంటుంది కూడా. నేను ఎప్పుడు కూడా నోరు జారా తొనక. కానీ ఆవేశంలోనో ఆవేదనలోనో రైతులు అన్నటువంటి మాటల్ని కొంత చెప్పాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. అది మనకు రీచ్ కావాలి కాబట్టి. అరే ఇలా వీళ్ళు దివానగాల అని చెప్పనే మాట మనం అంటుంది కాదు, వాళ్ళు అనుకున్నారు కాస్త. అండ్ ఇలా రైతులు కూడా అంటూ ఉన్నారు, గ్రామాలలో అంటున్న మాట ఆ భాష తీసుకొస్తే చచ్చిపోతారు, ఊరు పెట్టుకొని చచ్చిపోతారు, ఏడోడ ఎక్కడోడ అక్కడ అన్ని మాటలు తిట్టుకుంటూ ఉన్నారు. మన లైవ్లో ఫోన్ చేసిన వాళ్ళే తిడుతూ ఉన్నారు, ఇంకా ఆడదాకా పోవడం అవసరమే లేదు. అయితే ఇక్కడ నేను అసలు మంత్రి ఎక్కడున్నాడు, ఆ శాఖకు సంబంధిత మంత్రి మాట్లాడన్నా లేదా, అసలు ఆయన చెప్తేనే క్రెడిబిలిటీ లేదు, ముఖ్యమంత్రి చెప్తేనే దిక్కు దివానం లేదు. ఇలా నడిమిట్లా బుడుముంగోలు నువ్వు వస్తున్నావు చెప్తా ఉన్నావు, మరి నీ బుడుముంగ మాటలను ఎవడు పట్టించుకోవాలి, ఎవడు నమ్మాలి? ఇక్కడ చూడండి, ఇక పైసా ఇబ్బంది లేకుండా 2 లక్షల లోపల రుణమాఫీ అవుతుంది. ఇగో పులి అగో ఇగో ఇది ఉన్నది ఇలా కథ. ఎందుకో ఈ సబ్జెక్ట్ ఎందుకు పట్టుకుర్రు? ఒకటి వాళ్ళ లోపల భయం ఉన్నది, రైతులు ఎక్కడికక్కడ అడుగుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ తెలుస్తూ ఉన్నది, అందుకే భయం ఉన్నది. ఖచ్చితంగా ఇది చేయకుండా అయితే ఎన్నికలకు పోరనేది నేను హామీ ఇచ్చిన, నేను గ్యారంటీ ఇచ్చిన. హామీ అంటే నేనేం నాయకున్నా కానీ నేను చెప్పేది జర్నలిస్ట్గా నాకున్న అవగాహన మేరకు, నాకున్న సమాచారం మేరకు మీకు చెప్పడం నా బాధ్యత. సరే, అటు వాళ్ళని ములుగారతో పొడిచినా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మీరు కొంతలో కొంత భరోసా ఉంటుందని, మీలో భరోసా నింపడానికి ఏ రైతు కూడా గుండె వలగద్దనే ఆలోచనతో చేసిన ప్రయత్నమే తప్ప ఇక్కడ ఎవరినో బదనాం చేయనికో ఎవరితోనో ఒడ్డు పంచాయితీ మనకు ఎవరితో లేదు, మనకు అక్కర్లేదు. ఎవడైతే మనకేంటి, రైతులం మన హక్కులను అడుగుతూ ఉన్నాం, దాని తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయాలి అంతే, ఇంతకుమించి ఇంకటి ఏం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల లోపంటే ఈయన చెప్పిన మాటను బట్టిగా మీరు ఎన్నికలు ఎప్పుడైతే మీరు ఊహించుకోరు, ఇక మీకు క్లారిటీ వచ్చేసింది. ఇగో పైన ఉన్నటువంటి వాళ్ళకు మార్చి లోపల ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రభుత్వం, ఆ పైన 50,000 లక్షలు కట్టి మిమ్మల్ని రుణవిముక్తులు చేయాలి కాబట్టి అవి కట్టించుకొని ఆ మిగతా డబ్బును మీకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మార్చ్ అనేది మార్చి లోపట అంటుండు, మార్చి లోపట. ఈ ఏడాది మార్చా, మళ్ళీ ఏడాది 26 27 ఏ మార్చి ఒకటి క్లారిటీ లేదు. పోయిన మార్చికి చెప్పిర్రు ఈ ముచ్చట, ఈ సిగ్గు శరం లేనోళ్ళు పోయిన మార్చికి చెప్పారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత 2 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళు కట్టొచ్చు అని చెప్పి ఒక 6 నెలల కాలం అయిపోతా ఉంది తెలుసా. లక్షల రూపాయలు తీసుకుపోయి బ్యాంకులకు కట్టించి, అసలు మీరు ఎవర్రా అసలు బ్రోకర్లా ఏజెంట్లా బ్యాంకులకి మీరు ఎందుకు కట్టమంటారు నాకు అర్థమవుతలేదు. కట్టినోనికి వేయడం ధైర్యం అయితే లేదు, అయినా కట్టుమని చెప్పడానికి మీరు ఎవరు అసలు నాకు అర్థమవుతలేదు. మీరు ఏం చేయాలి, మీరు ఇస్తానది ఏదో వేసేయాలి బ్యాంకుల అకౌంట్లలో,
ఏది కట్టాలో చెప్పుర్రి, 2-3 అకౌంట్లు ఉన్నాయి, ఎవరి దగ్గరికి రమ్మంటారు, ఎవడు మాకు భరోసా ఇస్తాడు, ఏ అకౌంట్లో కడితే దేనికి పైసలు ఇస్తావు మీరు గ్యారంటీ ఒక్కడి ఒకటి ముందుకు రండి రా, ఒకటి బాధ్యత తీసుకోరు కదా. ఇంతకంటే పెద్ద పనులు ఏమున్నాయి, మీరంతా ఏ గుడ్డి గారిది పనులు తోముతా ఉన్నారు, వట్టిగానే ఉన్నారు కదా అంతా. ఏం పడగొట్టే పనులు ఏం లేవు కదా, చేస్తలేరు కదా. ఏం జరుగుతూ ఉన్నాయి అసలు రాష్ట్రంలో, ఏమైనా జరుగుతూ ఉందా? మార్చిలో కూడా వస్తుందని షెడ్యూల్ గురించి ముచ్చట చెప్పిండి ఈయన. ఇక